కమింగ్ టు తండేల్ ప్రస్తుతం సినిమా. ఈ సినిమాలో సెట్ వర్క్స్ అనేవి ఆర్గానిక్ సెట్స్ వరకు ఎంతవరకు చేశారు? అండ్ మినియేచర్స్ ఎంతవరకు యూజ్ చేశారు? మినియేచర్స్ బోర్డ్స్ చేసామండి. అంటే ఓకే. యాక్షన్ సీక్వెన్స్ ఒకటుంది. దానికి బోర్డ్స్ వేసాము. మిగతా అన్ని సెట్సే అండి. హ్మ్. ఆల్మోస్ట్ జనరల్‌గా అంటే కథ ఇప్పుడు ఇదేంటంటే ఒక లవ్ స్టోరీ అండి. ప్రాపర్ ఒక ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ అనేది లేదు. సూపర్ హిట్ సినిమా లవ్ స్టోరీ లేదు. కాబట్టి జనానికి కూడా డిఫరెంట్ జానర్ సినిమాలు కావాలి. దాంట్లో ఒక లవ్ స్టోరీ అనేది మన సినిమా ప్రాపర్ లవ్ స్టోరీ కాబట్టి ఇది బాగా వర్కౌట్ అవుద్ది. దీన్ని స్క్రిప్ట్ పరంగా ఇది సూపర్ హిట్ సినిమా. బట్ దాంట్లో మన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఏం చేయాలి? అన్నప్పుడు ఏముంటది జనరల్‌గా మేము శ్రీకాకుళంలో జరుగుతున్న కథ అండి అది. ఒక రియల్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు చేశారన్నమాట. దీన్ని స్క్రీన్ మీద బ్యూటీ చేయాలి. ఒక లవ్ స్టోరీకి కావాల్సిన ఒక అంటే చాలా క్యారెక్టర్స్ పరంగా చాలా చిన్నవండి. అంటే ఒక ఫిషర్‌మ్యాన్ కానీ ఒక సాధారణమైన వ్యక్తి డైలీ ఇన్‌కమ్‌తో సర్వే అయ్యే క్యారెక్టర్స్ ఉన్న ఒక స్టోరీ. దీన్ని ఒక పెద్ద క్యాన్వాస్‌లో చూపించాలి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ పెద్ద క్యాన్వాస్ లాంటియండి. అంటే ఒక పాకిస్తాన్‌లో స్ట్రక్ అయిపోవడము, ఒక ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ ఉంటుంది చూడండి. అది చాలా కలవలేనంత డిస్టెన్స్ అనమాట. జనరల్‌గా వేరే వేరే కులం ద్వారానో లేదంటే క్యాస్ట్ త్రూ ఇలాగా విడిపోవడాలు ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద డిస్టెన్స్ అనమాట. పాకిస్తాన్‌లో స్ట్రక్ అయిన తర్వాత మీకు దానికి ఒక పెద్ద క్యాన్వాస్ కావాలండి. అంటే ఫోటోగ్రఫీ వైజ్ గానీ, విజువల్స్ గానీ చాలా మనకు సీ అనేది ఒక పెద్ద ఇదనమాట. ఒక పెయింటింగ్ లాగా చూపించాలి. దానికోసం మేమేంటంటే అన్ని ప్లేస్‌లు తిరిగి ఒక కర్ణాటకలో ఉన్న ఒక కెన్నీ బీచ్‌ని సెలెక్ట్ చేసుకునండి. అది ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఐలాండ్ లాగా ఉంటదండి. అక్కడ ఒక రామసేతు లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటది. అంటే మన సెట్ ఏస్తే కూడా నేచర్ మనకు సపోర్ట్ చేయాలండి. అప్పుడే మన సెట్ రియలిస్టిక్‌గా ఉంటది. ఒక ఎంప్టీ ప్లేస్ సెట్ ఏస్తే అది బాగోదండి. మనకు మన స్క్రిప్ట్‌కి అంత సోర్స్ ఉందండి. సముద్రం అనేది ఒక పెద్ద ఎలిమెంట్. దానికి ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక సైడ్ బ్యాక్ వాటర్, ఒక సైడ్ సీ ఉండేలాంటి ఒక ప్లేస్ అండి. జనరల్‌గా ఒక సైడ్ సీ ఉంటది. ఒక సైడ్ విలేజ్ ఉంటదండి. మేము దీంట్లో ఏంటంటే ఒక వి షేప్ లాగా అండి. అంటే ఒక సైడ్ విలేజ్ అండ్ 2 సైడ్ వాటర్ ఉంటదనమాట. ఓకే. ట్రయాంగిల్ లాగా. దానివల్ల అంటే ఒక సైడ్ ఏమో సన్‌సెట్ దొరుకుద్ది. ఒక సైడ్ ఏమో సన్‌రైజు, సన్‌సెట్ 2 ఉన్న ప్లేస్ అండి. అలా ఒక హీరోయిన్ హౌస్‌నేమో సన్‌రైజ్ బ్యాక్‌డ్రాప్‌లో, హీరో హౌస్ ఏమో సన్‌సెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏసి చాలా బ్యూటిఫుల్ షాట్స్ రావడానికి ఆ ప్లేస్ మెయిన్ సపోర్ట్ చేస్తుందండి. అక్కడ మనం రియలిస్టిక్‌గా సెట్ చేసాం.